చేస్తున్నా? నిద్ర వస్తుంది. 4:30 నుంచి ఫోన్ చేసి లేపేస్తూనే ఉన్నారు. షూట్కి వెళ్ళవేంటి? షూట్కి వెళ్ళాలి, నిద్ర వచ్చేస్తుంది నాకు. హాయ్, హలో, వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో కాల్స్ చేసి చంపుతున్నారు. వస్తున్నాను 6 o'clockకి విత్ మేకప్ రెడీ అవ్వాలి, రోల్ అవ్వాలని చెప్పి 4 గంటల నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కట్ చేస్తాను, నా వల్ల కాదు ఇంకా. ఆల్ సెట్, పోదాం పదండి. సో ఈరోజు ఏం తెలుసా, వరలక్ష్మి వ్రతం ఈవెంట్ మాట్లాడుతూ. సో చాలా కష్టపడి నిన్నంతా డాన్స్ ప్రాక్టీస్ చేసి ఈరోజు వెళ్ళి డాన్స్ ఏంటో తెలుసా, ఒక్క మగాడు అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ సాంగ్ ఏంటో అనుకుని నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే ఒక సెగ్మెంట్కి సంబంధించిన దాంట్లో ఆ సాంగ్ వస్తుంది. మరి ఆ సాంగ్ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీరు టెలికాస్ట్ అయినప్పుడు చూసేయాలి. చాలా బాగుంది. పొద్దున్నే షూట్కి వెళ్ళాలంటే అనిపించరు. ఓ అబ్బా, పార్లర్కి వెళ్ళే టైం లేక నాకు ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అమ్మాయిలకి చాలా మందికి ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా, హార్మోన్ ఇంబాలెన్స్ అయినా, మీసాలలాగా రావడం కానీ, ఇక్కడ రావడం కానీ చాలా ఉంటాయి. సో నాకు కూడా అలానే ఉంది కాబట్టి ఐ యూస్ కార్మేసి ఫేషియల్ రీజర్. చూసారా, దీంట్లో 3 ఉంటాయి. జస్ట్ 299 మాత్రమే. పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్లు ఇవన్నీ చేయించుకుంటే పెయిన్ అవన్నీ వస్తాయి. చూసారా, ప్రాపర్గా పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుంది, స్లిప్ అవ్వకుండా. అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు. జిగ్జాగ్ ఇది వస్తుంది అనమాట, కట్ అవ్వకుండా. సో ప్రాపర్గా మనం హోల్డ్ చేసే దాన్ని బట్టి డౌన్వర్డ్స్లో ఎప్పుడు షేవ్ చేసుకోవాలి. ప్రాపర్గా హోల్డ్ చేసే దాంట్లో మనకి ఉంటుంది. క్యాప్ ఇస్తాడు. వాడిన తర్వాత నీట్గా మళ్ళీ ఏం క్యాప్ పెట్టేసి జాగ్రత్త దాచుకోవడానికి. అండ్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. అమ్మాయిలు ఫేస్ మీద హెయిర్ ఎక్కడున్నా, ఐబ్రోస్ కానీ, లేకపోతే ఈ అప్పర్ లిప్, ఈ సైడ్స్, చిన్ మీద, ఇంకా ఇక్కడ ఎక్కడున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. చేసుకొని మొహం అంతా మంచిగా డ్రై అయిన తర్వాత ఒక మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ రాసాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. స్కిన్ని హోల్డ్ చేయండి. ఎక్కడైతే మీకు హెయిర్ ఉందో మంచిగా ఇట్లా హోల్డ్ చేసి లైట్గా ప్రెజర్ అప్లై చేసి ఇది ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్లో చూడు. ఇట్లా డౌన్వర్డ్లో మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అదంతా షేర్ చేసేసుకోండి. మీకు ఎక్కువ యాక్నే ఉన్నా, లేకపోతే బ్రేక్అవుట్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ ఏమున్నా వాడద్దు. అండ్ చాలామంది అంటారు రేజర్ వాడితే హెయిర్ థిక్ అయిపోద్ది, ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది. అట్లా ఏమి ఉండదు. ప్రాపర్గా వాడితే ఏముండదు. మంచిగా హెయిర్ అంతా పోయి స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్ ఉండి స్మూత్ ఉంటుంది అనమాట. అండ్ డైలీ వాడచ్చు. డైలీ షేవ్ చేసి అబ్బాయిలకు వస్తుంది, అట్లేమో అబ్బాయిలా రాదు. డైలీ షేవ్ చేసినా కూడా ప్రాపర్గా మనం వాడే విధానం బట్టి ఉంటుంది అనమాట, ఏం దాన్ని బట్టి ఉండదు. అండ్ ఈ కోవిడ్ టైంలో అయితే పార్లర్కి వెళ్ళి ఇవన్నీ చేసుకుని అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను అనమాట. ఇంటికి ఆర్డర్ చేసుకొని మంచిగా ఇంట్లోనే. ఎందుకంటే ఓన్లీ వీటికి పార్లర్ వరకు వెళ్ళి అన్నీ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్. ఇదానికి ఈజీ ప్రాసెస్ కదా. అండ్ స్కిన్ కూడా మంచిగా మనం మేకప్ వేసుకున్నా, ఏం వేసుకున్నా హెయిర్ అంతా పోయిన తర్వాత స్కిన్ సాఫ్ట్ ఉంటుంది. మేకప్ మంచిగా వేసుకోవచ్చు. మనం ఏమైనా స్కిన్ ప్రొడక్ట్స్ వాడితే అవన్నీ మంచిగా లోపలికి వెళ్ళి హ్యాపీగా గ్లో ఇస్తుంది స్కిన్కి. ఇది వాడిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ ఉంటే దాంతో క్లీన్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత ఈ క్యాప్ పెట్టాలి. నేను క్లీన్ చేసి వచ్చేస్తాను. సో ఎస్, క్లీన్ చేసేసి మంచిగా అది డ్రై అయిన తర్వాత మాత్రం క్యాప్ పెట్టాలి. నీట్గా ఇట్లా టిష్యూతో డ్రై చేస్తున్నాం. అండ్ ఈజీ టు క్యారీ కూడా. మనం ఎక్కడికైనా మంచిగా క్యారీ చేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చిన్న బాక్సే కదా, దట్ టు 299 రూపీస్. హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే మన ఫేస్ మీద డెడ్ స్కిన్ ఉన్న పోతుంది. అండ్ హెయిర్ అంతా తీసిన తర్వాత మనం ఏమైనా స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు మంచిగా ఎన్హాన్స్ అయ్యి స్కిన్ అనేది గ్లో వస్తుంది. మేకప్ కూడా చాలా స్మూత్గా మనం అప్లై చేసిన తర్వాత నీట్గా లుక్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే సేల్ నడుస్తుంది మంచిగా. కార్మేసీలో సేల్ నడుస్తుంది కాబట్టి అప్ టు 40% వరకు నాట్ ఓన్లీ ఫేషియల్ రేజర్స్, చాలా ప్రొడక్ట్స్ ఏదైతే ఇంటిమేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, హైజీన్ ప్రొడక్ట్స్ అన్నింటిలో 40% సేల్ నడుస్తుంది. అండ్ నేను ఇచ్చిన కూపన్ కూడా యూస్ చేసినట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది. రోహిణి 08 అని కోడ్ వస్తుంది. ఆ కోడ్ యూస్ చేసి షాపింగ్ చేసుకోండి. సో ఏం చూస్తున్నారు, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. హెయిర్ ప్రాబ్లమ్స్ కి అయితే ఒక సొల్యూషన్, అంటే హ్యాపీ సొల్యూషన్ అనమాట. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మనం ఫేస్ అంతా స్మూత్గా ఇలాగా చేసేసుకోవచ్చు. నాకైతే టైం అయింది, ఫేస్ వాష్ చేసుకొని షూట్కి వెళ్ళిపోతాను. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ చేయడం అంటే మామూలు మాటలు కదా తెలుసు. బట్ ప్రొఫెషన్ తప్పదు, నో టైం, నథింగ్.
హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి మేకప్ చేయడానికి ఉన్నారు మేకప్ మ్యాన్. ఆయన నవ్వుతున్నాడు పాపం. ఉదయం 4:30 ఫోన్ చేశారు ఈయన, ఈ ఈవెంట్ ఆయన. మీకు 4గా? అమ్మ, నాకు కన్సెషన్ ఇచ్చారు, 4:20కి చేశారు. ఫోన్ ఎత్తి, ముఖేష్ గారు 6 గంటలకు నేను వస్తాను, మీరు 4:30కి నన్ను లేపొద్దు. నేను 5 గంటలకు లేచి 5:30 వరకు రెడీ అయ్యి 6 గంటలకు వస్తాను. ఏ సర్ప్రైజ్ జ్యోతి పెట్టి మంచిగా పెట్టి పిన్ను. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? మన ఛానల్ జ్యోతకి వచ్చిందని ఏ లడ్డు పెట్టేది చూసావా? వీడియో తీరుదా. సో ఈ మధ్య ఏంటో మేమైతే కలిసి వస్తున్నాం. నాకు పిన్ను పెట్టడానికి వచ్చింది, అదేం ఈవెంట్కి రాలే. అంతే పెట్టు పెట్టు. పిన్ను పెట్టడానికి నేను మరికొండ నుంచి అన్నపూర్ణకు ఉదయం 5 గంటలకు లేచి. ఎనీవేస్, జ్యోతికి పిన్ను పెట్టాలంటే అదృష్టం. పిన్ను పెడితే చాలు. పిన్ను పెడితే చాలా చాలు. అమ్మా, నాకు తెలిసి నువ్వే పర్ఫెక్ట్ కెమెరామెన్. నేను చండాలంగా చేస్తాను. ఓవర్ యాక్షన్ చేయకరా. అది తెలుసు, ఊరికే ఇంకా 4-5 పిన్నులు కావాలి. 4-5 ఉంది చూసారా? 4-5 పిన్నులు కావాలంటే ఒక్క పిన్ను సరిపోవట్లేదు. శివజ్యోతికి 4 పిన్నులు కావాలి, ఒక్క పిన్ను సరిపోవట్లేదు అంటున్నా. సో ఏంటి ఉదయాన్నే చమ్కీలు వేసుకొని రెడీ అయిపోయాను అనుకున్నారా? మంచి పర్ఫార్మెన్స్ ఉందండి, మామూలు సాంగ్ కాదు, మంచి అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఒక్క మగాడు ఏంటో, ఒక్క మగాడు ఏంటో. నేను సిమ్రాన్ కాదు, కొంచెం ఈ బుగ్గలు కొంచెం సిమ్రాన్ లో లేవా? సిమ్రాన్ బుగ్గలు ఓకే బంగారు, థ్యాంక్ యూ సో మచ్. చూడు ఎంత కలగా కనిపించేస్తున్నాను నేను, తెల్లగా అయిపోయి అసలు మేకప్ వేయకుండా. అసలు అవసరం లేదు మీకు ఇప్పుడు, ఎవరి ఫేర్నెస్. కాకపోతే కెమెరా కావాలి. ఓ మనం ఫస్ట్ ప్రైమరీ మర్చిపోయి మీతో మాట్లాడుతూ ఈ రోజు నేను అది ట్రై చేస్తాను. ఎంతవరకు మీ కోర్ కవర్ చేస్తారో చూడాలి. కవర్ చేస్తుందిరా చూడు. సో ఇట్లా ఏం లేదు, ప్రైమర్ ఉంది కదా, తీసుకొని ఇట్లా పామేసుకోవడమే. అదైతే స్టైల్గా చెప్పాలంటే జస్ట్ ఇట్లా అప్లై చేసుకోవాలి, అంతేనా? ఇట్లా అప్లై చేసి దాని తర్వాత ఏమంటారు, కాంపాక్ట్ వేస్తారో లేకపోతే స్టిక్ వేస్తారో వేసుకోవాలి. ముందైతే ఇట్లా నాగస్వరంలో ఉంది నా కంఠం. జండు ఇదంతా తెలుసా? ఎంత? 3000. 3000 పెట్టి ప్రైమర్ కొనుక్కుంటే జండు బాబు అంటదా? 5 రూపాయలు జండు బాతో పోల్చేది అట్టే అన్నారు. నన్ను ఏ హెయిర్ స్టైల్ అప్పుడు రూపాయే. ఏం చేస్తా? హెయిర్ స్టైల్ అందంగా ఉండాలి. నేను అందంగా ఉండాలా మంచిగా ఉండాలా? రెండిట్లో ఏదో చెప్పండి, ముందు మీరు ఉండాలి కదా అంటాను. హలో, నేను న్యాచురల్ బ్యూటీ అంటారు, కింద అందరూ కమెంట్ పెడుతున్నారు. సారీ గైస్, మీ మాట కూడా నేనే చెప్పేసాను. వీళ్ళని హర్ట్ చేస్తున్నారా? నా మాటలతోనా? ఓకే కూల్. క్రింపింగ్ చేసే హెయిర్ అంతా ఇట్లా చేద్దామా? ఒక్క మగాడు ఆ సాంగ్కి ఎట్లయినా పర్లేదా? ఓకే, ఎట్లయినా చేశారు, ఎట్లయినా పర్లేదు, మీరు ఏం చేయమంటే చేస్తా. నా వాయిస్ ఏంటి ఇంత ఇరిటేటింగ్ ఉంది? ఇప్పుడు తెలుసు, ఇప్పుడు ఏదో ఒక రోజు నేను ఒక మంచి సింగర్ ని, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, సింగర్ నాకు కొంచెం భయం. మన పాడాను కదా, అంటే పర్లేదా? ఓకే ఓకే సైడ్ నుంచి పక్కన రూమ్ తీసేస్తారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సైడ్ పార్టీషన్ తీసి ఏదో చెప్పాడు పాపం, తల పట్టుకో. నాకు ఏడుపు వస్తుందిరా. నాకు ఏదైనా ఓకే. ఏ ఇష్టం నేనేమనుకోవట్లేదు, మీ ఇష్టం, మీ ఇష్టం అంటున్నా. ఇప్పుడు నా మొహం చూసావు కదా, ఈ మొహానికి ఏది సెట్ అవుతుంది అది వేసి, నేను ఇబ్బంది పెట్ట. ఒక నిమిషం ఏసీ ఆఫ్ చేస్తున్నానమ్మా, చల్లగా ఉంది ఇక్కడ, వీళ్ళకి కాలుతుంది, వేడిగా ఉంది.
నిన్ను పెట్టామన్న ఒకే ఒక కారణంతో క్షమిస్తున్నాను. బట్టలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? అడుగుతున్నా ఊరికే. క్లిప్పింగా అదే అడుగుతున్నావు. దానికి ఎందుకు నన్ను సీరియస్? ఆయన ఎట్లా చూసారు తెలుసా? అమ్మ మళ్ళీ ఆపింద్ర బాబు. నేను మెరుపులు ఉన్నాయా? కళ్ళ మీద మెరుపులు తెలియండి, మెరిసిపోవాలి. సైలెంట్గా వేద్దామండి, వద్దులేండి, ఇది పెట్టేసుకోండి లోపల. ఇప్పుడు చూడండి కళ్ళ మీద ఎట్లా వేస్తారు శ్రీరామ్ గారు. ఐబ్రోస్ కూడా ఒక షేప్లో ఇలా గీయండి. అంటే ఇక్కడ షేప్ లేదు అందుకని. అరే మంచిగున్నా అన్నట్టు చెప్పవేంట్రా తమ్ముడు? తమిళ్ రాదారా నీకు? మీకు వచ్చాను అడుగు. నాకు జస్ట్ ఒక్కొక్క వర్డ్. నల్లారిక్క, సాపిడియా. మేము పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఒలింపిక్స్కి వెళ్దాం అనుకున్నాం మొన్న నేను చూడ్డానికమ్మా. మీరేంటి కంగారు పడ్డారు అందరూ? జ్యోతి కంగారు పడ్డారేంట్రా? ఏ ఒలింపిక్స్ లో నేను త్రో చేయలేను. అందులోనే ఆయనకు అవార్డు వచ్చింది. పోయేది ఏది? అది కూడా పర్లేదు. దేనికి? అరే నవ్వవా? తీసేయండి. కంఫర్ట్ ఏం కదా, బాగాలేదు, తీసేయండి. లేదమ్మా ఇక్కడికి నొక్కేస్తుంది. మేము ఫ్లైట్ లో పెట్టుకుంటాం కదా, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని చూస్తాను. అవి ఇట్లా వెళ్ళగానే తీసేస్తా. మళ్ళీ వచ్చి మేడం ఫేస్ ఫీల్డ్ అంటే అక్కడ ఎక్స్ట్రాస్ ఎక్కువ వచ్చింది. సో దాన్ని మనం కవర్ చేసేసి ఒక బ్యూటిఫుల్ ఏంజెలినా జోలీలో చేయాలి. ఏంజెలినా జోలీ ఆవిడ జోలికి వస్తే బాగోదని ఫ్యాన్స్ అందరు నా మీద ధన్యత చేయగలరు. జస్ట్ ఫర్ పన్నా ఈ స్టార్టింగ్ కొంచెం దాన్ని తవ్వి ఒక షేప్ చేసి కానీ మీరు అస్తమానం అన్ని రూమ్స్ తిరిగే బదులు వాళ్ళ అసిస్టెంట్లు కాస్ట్యూమర్ దగ్గరికి ఎలా ఉంటాయి అయిపోతుందిగా. చేసి ఆల్రెడీ కాల్ చేసి చెప్పా అక్కడ ఏం లేదని అయితే ఓకే. నేను అదే అనుకుంటున్నా, ఎందుకు తను మొత్తం కష్టపడుతుంది అట్లా వెళ్తే అయిపోయేది కదా. మీ పేరు? కీర్తి. కస్తూరి గారు ఉన్నారా? అమ్మే కదా గృహలక్ష్మి. దేవాన్ ఓకే యాంకర్. తమ్ముడా? అందరికీ అక్కనైతే. ఏజ్ ఎంత నీది? అలా చెప్పేస్తావా అడిగితే మాత్రం? ఆడాలందరూ ఏమైపోతుంది? ఇంకా హ్యాండ్సమ్ గా ఇంకా 27 లేదా మీరు లైనర్ చూసారా? ఇది బాగానే ఉంటుంది కదా, మీ ఇష్టం. శ్రీరామ్ గారు మాట ఎప్పుడు నేను కాదన్నాను. చాలా ఏదో మేకప్ చాలు కదా. ఇష్టం ఎక్కువ. నేను అప్పుడు చండాలం ఉన్నప్పుడు కూడా ఎక్కువ వేసుకునేదాన్ని కాదు. అవును గుర్తుంది నాకు. ఏంట్రా టీయా తెచ్చే తాగబడేద్దాం. అగా మా అసిస్టెంట్ హరిరా ఫ్రెండ్స్ అయిపోండి ఈరోజు. హరి విష్ణు తిరుపతి వెళ్ళాడు గుండు కొట్టించుకోవడానికి. తర్వాత కొట్టనన్నారు ఆడికి ఆల్రెడీ గుండు ఉంది. లిక్విడ్ కాదు కదా ఇది. లేదు అది అయిపోయిందమ్మా. ఫస్ట్ నన్ను అన్నారు. అట్లా కాదు, ఈ సాంగ్ మాసం మిక్స్డా రెడీ అయిపోయింది. అది ఇటు వచ్చేస్తాను, చైర్లోకి వస్తాను నేను. చూసారా త్యాగం చేస్తున్నాను నేను జ్యోతి కోసం. అబ్బాయి ఊరికే సారీ రా, అలా చూడుకో. హలో ఫ్రెండ్స్. ఏ 1 hour? హలో ఫ్రెండ్స్ గంటన్నర అయింది. నేను 6కి వచ్చిన ఇప్పుడు 7:03 అయింది. గంటన్నర అయింది ఫ్రెండ్స్. సోది
ఏంట్రా అలాగా అందరి ముందు నల్లరి పని చేస్తున్నాం. హే గాయస్, చమ్కిల్ ఎన్నిసార్లు అంటే హే గాయస్ అంటే ఎలా ఉంది నా డాన్స్ కాస్ట్యూమ్. సో ఈ చమ్కి లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉందని ప్యాంట్ వేసాను. నాకు అది ఒక్క మొగ పాటకి వేసినట్లేదు. మసక మసక చీకటిలో కదా అన్న కూడా అందుకున్నారు అనగానే. ఏంటో అసలు. ఇది కూడా ఆ టైప్ ఆఫ్ డాన్స్ కాబట్టి ఇట్స్ ఓకే అమ్మా. ఈరోజు చింపేస్తాను. ఓకే మా గాడ్. ఇదేమిటి తెలుసా, వరలక్ష్మి. ఇందులో ఏంటంటే మనకి బొజ్జున్న కనబడదు, లావున్న కొంచెం సన్నగా కనబడతాం. ఇప్పుడు చూసారా వెనకాల లొకేషన్, నా డ్రెస్ మొత్తం కలిసిపోయింది. ఇందులో నా పర్సనాలిటీ ఏదో వెనకాలది ఏంటో తెలియట్లేదు. కాబట్టి ఇట్లాంటి హెల్ప్ అయితే మనకి ఆన్ స్క్రీన్ లో. మెస్సీ చూసారా, ఆల్రెడీ మెస్సీ ఉంది. ఇది దీనికి మెస్సీ పఫ్ కావాలి. అక్కడ దాని జుట్టు చూసారా, మొత్తం ఖాళీ. వావ్. ఏ ముసలింటికి వచ్చేస్తుంది నీకు? ముసలింటికి తెల్లటింటికి గ్రే హెయిర్ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళు ముసలోళ్ళ. అప్పుడు నువ్వు చిన్నపిల్లవా? వామ్మో. 29 వస్తే ఇప్పుడు ఫిబ్రవరి వస్తే. ఫిబ్రవరి రావాలి కదా. వచ్చేస్తుంది ఎంతసేపు చూడంగా 5 నెలలు. ముందు నాది వస్తుంది సెప్టెంబర్. నువ్వు నాకన్నా 4-5 months చిన్నదాన్ని. నేను చాలా చిన్నదాన్ని గాయస్, కాకపోతే ఇట్లా కనబడ్డానికి పెద్దగా కనబడ్డాను. సో ఐఎమ్ 28 years old. సో ఈ సెప్టెంబర్ 8కి 28 నిండుతాయా? అప్పుడు 29 స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వే పెద్దదాన్ని అయితే పిచ్చిదాన్ని. 28 పడతాయి నీకు. 28 పడతాయా? పడితే 93 అయితే అంతే 28 పడతాయి. ఓ అయితే చిన్నదాన్నే రా, మీరేంటారా నన్ను అలాగా అంటారు. సో ఏం లేదండి, కొంతమంది ఏజ్ తక్కువ ఉన్నా కూడా కొంచెం పెద్దవాళ్ళకి అనిపిస్తుంటారు. అందులో నేను ఫస్ట్ కోవకు చెందింది అనమాట. ఎక్కువ పాలకోవాలు తింటా ఉంటాను. సో ఆ కోవకు చెందాను. అట్లా స్వీట్స్ ఎక్కువ ఇష్టం నాకు. అండ్ డైట్ కూడా అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తే అప్పుడప్పుడు వదిలేస్తుంటా. ఇప్పుడు మా రూమ్కి కొంతమంది గెస్ట్లు వస్తారు, వాళ్ళని చూపించను. థ్యాంక్ యూ. ఏ చిచ్చలేదు. సో వాళ్ళని చూపించను అన్నానే నేను. చూపి ఏం కాదు. నాకు 4:20కి ఫోన్ వచ్చింది. నేను వాయిస్ SMS పెట్టా, సార్ 6 గంటలకు చెప్పారు కదండి నేను వస్తాను, మీరు ఇన్నిసార్లు ఫోన్ చేయకండి అన్న. దా అయ్యాకరా దా. ఓకే బేబీ బాయ్. సో ఈరోజు అందరూ నా జాన్ జిగిరీలు ఉన్నారు ఈ షోలో. ఫుల్ చిల్ అవుతాం మేము. ఎలా చిల్ అవుతాం అన్నది ఈ డ్రెస్లో తెలిసిపోతుంది కదా. చమ్కిల్ పొట్ట తెలియట్లేదు అందులో, అక్కడ తెలియట్లేదు వీడియోలో. అసలు నాకు పొట్టే లేదు కదండి. ఇప్పుడు పొట్ట గురించి డిస్కషన్ ఎందుకు లేదు, మళ్ళీ కలుద్దాం. బాయ్. డ్రెస్ చేంజ్. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది కదా, చూసారు. మళ్ళీ మీకు ఒకసారి అందాన్ని చూపిద్దామని డ్రెస్ వేసుకున్నాను. ఏరా చాలా బాగుంది డ్రెస్, నాకు చాలా నచ్చింది. మిత్రా బొటిక్ వాళ్ళు చేస్తున్నాడు హెయిర్ స్టైల్. అది చూడండి, కట్టుకునే ఒక చిన్న చీరకి అదే నీ పర్సనాలిటీగా చిన్నదే. బట్ ఆర్నమెంట్స్ బాగా నచ్చాయి నాకు. అదే ఆర్నమెంట్స్ నచ్చాయి, నువ్వు కూడా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది జ్యోతిది, అందుకు ఇచ్చేమంటుంది. నేను ఇబ్బా, నీది నాది కాదా, నాది నీది కాదా? అదే ఆర్నమెంట్స్. అమ్మా ఇంత హెవీగా డ్రెస్లు వేసుకున్నప్పుడు కష్టం. ఒక దగ్గర కూర్చొని తప్పకుండా అండి నా ఆశీస్సులు మీకు ఉంటాయి. నేను గలీజేనే, తయారవ్వక్కర్లేదు. ఏ హరి థ్యాంక్స్. చిన్న ఉన్నప్పుడు రజిత గారికి అమ్మ రజిత, నాన్న రాజశేఖర్ అన్నలు వాళ్ళందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని జెమినీ టీవీ కూడా కోరుకుంటారు. థ్యాంక్ యూ. జెమినీ టీవీ నీకోసం ప్రోగ్రామ్, నీకోసం ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇటువంటి పుట్టినరోజులు మీరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇయర్ మంచి సక్సెస్, హ్యాపీనెస్ అన్ని ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. ఎట్లా ఇలా చెప్పేస్తున్నారు మీరు? ఏం యాప్ అది? యాప్ కాదు, ఫ్రెండ్స్ రిక్వెస్ట్.
ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్పిస్తున్నారు. Oh shit. ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే రోజు మీ దాంట్లో ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటే ఇంకా ఇటువంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యువెలరీ లేదు ఏమనుకో దానికోసం అనుకుంటున్నాను. సో ఇయర్ మీకు మంచి సక్సెస్ హ్యాపీనెస్ అన్ని ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలా కాదు, టీవీలో చెప్పినట్టు చెప్పవా? పేరు చెప్పాలి కదా. ఫస్ట్ ఈ రోజు పుట్టినరోజు అట్లా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా. పుట్టినరోజు పేర్లు రావాలి కదా. ఏదో పేరు చెప్పే. ఎట్లా చెప్తారు? రోహిణి అని అందరూ చెప్పు. feel అవుతారు. రోహిణి అని చెప్పు. వద్దు, normal ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హేమలతకి, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి తల్లి రోహిణికి వాళ్ళ అక్క అమ్మ తరపున, అమ్మ పేరు చెప్పు. గోవిందం. గోవిందమ్మ గారి తరపున, అలాగే నాన్నగారు సింహాద్రి గారి తరపున, ఫ్రెండ్స్ శివజ్యోతి ఇష్ట తనకి అలా కాదు, ఇప్పుడు చెప్తాను చూడు. నీకోసం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హేమలతకి అమ్మ గోవిందమ్మ, నాన్న సింహాద్రి, తమ్ముడు ప్రసన్న, అన్నయ్య రాహుల్ కుమార్, బాబాయ్ పినిలు, తాతయ్య అమ్మమ్మలు అందరూ, ఇతర కుటుంబ సభ్యులు అందరి తరపున, మరి నీకోసం తరపున కూడా ప్రతికి శుభాకాంక్షలు. శివజ్యోతి గంగూలీ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు యానివర్సరీ జరుపుకుంటున్న శివజ్యోతి గంగూలీకి ఫ్రెండ్స్ రోహిణి, హిమజ, రవి, అలీ వీళ్ళందరి తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నీకోసం ప్రోగ్రామ్ తరపున మీకోసం మంచి పాట. బాగుందా నా లుక్? మొన్న ఈ డ్రెస్ మీద వేరే సెట్ పెట్టాను, ఇప్పుడు వేరే సెట్, మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయాలన్న థాట్తో ఇట్లా కొత్తగా ఆలోచించాను. అండ్ దీన్ని మిత్రా బొటెక్ బంజారా హిల్స్లో ఉంటుంది, మిత్రా కాటన్ అని చెప్పేసి చాలా చాలా బాగుంది. అండ్ మేకప్ నేనే చేసుకున్నాం. హెయిర్ స్టైల్ మాత్రం వేరే వాళ్ళు చేశారు, చాలా బాగా చేశాడు శివాన్ అబ్బాయి. ఇంకా మీరు వీడియోలో చూశారు కదా. సో పిలిచేస్తున్నారు, నేనైతే మళ్ళీ వస్తాను. ఏమైంది అని చెప్పడానికి కూడా ఇప్పుడు మనం రివీల్ చేయకూడదు, షో వచ్చే వరకు, కాబట్టి రివీల్ చేయట్లేదు. అంతవరకు నేను ఎలా ఉన్నానని చెప్పేసి ప్రతి వీడియోలో అడగడం బాగాలేదు. అఫ్కోర్స్ అందంగా ఉంటాను కాబట్టి అడగడం బాగాదు కాబట్టి నేను చెప్పకుండా వెళ్ళొచ్చేస్తాను. మీరు సప్పుడు కాకుండా చూసేసి పాస్లో పెట్టండి, నేను వెళ్ళొచ్చేవారు. ఓకే అమ్మా, సారీ మొత్తం షేప్ అవుట్ అయిపోయాం. షేప్ అవుట్ కాదు, మొత్తం ఏదో అయిపోయాం. గొంతు పోయింది నాది. సో లహరిదా పాప మాత్రం ఇంకా ఫుల్ ఏమంటారు, ఇంకా రెడీ అయ్యే ఉంది. మిడ్ నైట్ పెళ్ళిళ్ళు అయితే రెడీ అవుతారు, అట్లా రెడీ అవుతారు. ఏంటో జీవితం. అక్కడ చూసి మాట్లాడొచ్చు కదా, ఇలా ఇక్కడ చూసుకుంటాం బాగుందా లేదా. ఫుల్ టైర్డ్ అయిపోయి బాయ్ చెప్పు ఓపిక కూడా లేదు నాకైతే. నాకు గొంతు పోయింది అరిచి ఫస్ట్ హాఫ్ అంతా రెచ్చిపోయాం, మనకు కావాల్సిందే కదా. సరే గుడ్ నైట్ గాయ్స్. గుడ్ నైట్ అయినా బొందా, మనకి గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రౌడీ రోహిణి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, గంట సింబల్ నొక్కండి, టంగుమని కొట్టండి. ఓకే లహరి కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన జ్యోతక్కది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా, బికాస్ అందరి ఛానల్ అందరం కనిపించబోతున్నాం. ఇంకా చూసారు ఎంత పద్ధతిగా ఎంత అందంగా ఉందో. బాయ్ జ్యోతి, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్ బేబీ. ఏంటో చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే శ్రీదేవి సోడా సెంటర్ మా మూవీ ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది 27th. సో ఈ మాత్రం హ్యాపీగా ఉండకపోతే ఎలా చెప్పండి. సో ఆ మూవీ ఇంటర్వ్యూస్ జరుగుతుంది కదా, ప్రమోషన్ ఇంటర్వ్యూస్. సో దాంట్లో నన్ను కూడా భావించేసి టిప్ టాప్ గా రెడీ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను.
ప్రస్తుతానికి సూరిబాబుగా ఈ గోళీ చూడకం సూరిబాబు అన్న సుధీర్ బాబు లాగా సూరిబాబు అన్న సుధీర్ బాబు అన్నట్టు సింగిల్ టైం